a string will be given and substring will be given. We have to find out whether the substring is there in the main given string or not. Here text will be given and pattern will be given. Text in the sense string, and pattern in the sense you can assume it as a substring. Okay, so text will be given, pattern will be given. You have to find out whether the pattern is there in the text or not. Okay, that is about the string matching. So for finding the string matching, we are having three concepts: Navi string matching concept and Rabin Karp string matching concepts, and then string matching with finite automata concept. Okay, the first one is Navi string matching. What is Navi string matching is, here the text will be given and the pattern will be given. Okay, text will be given, pattern will be given. Text in the sense string and pattern in the sense substring అనుకోండి. Okay, so this is the main string and this is the substring. Okay, but the terminology uh, you have to take like this only, text to pattern. Okay, so for storing the text we are taking text array, and for storing the pattern we are taking the pattern array. So our objective is to find out whether this pattern is there in this given text or not. The pattern is there in the text, then we have to return the index of the pattern in the text. We have to return all the occurrences of the pattern in the text. Okay, we have to return all the occurrences of the pattern in the main text. The pattern is not there, then we have to return the pattern is not found. Okay, the pattern is there, then we have to return all the indices of the pattern in the test. So, for example, we have taken this text and we have taken this pattern. Okay, then whether this pattern is there in this text or not. The pattern is AABA and the text is this one. Whether this pattern is there in this text or not. If it is there, how many times it is occurred? How many times it is occurred? చెప్పండి, ప్యాటర్న్ ఈ టెక్స్ట్ లో లేదా? చెప్పండి అమ్మా, ఈ ప్యాటర్న్ ఈ టెక్స్ట్ లో ఉందా లేదా? ఏఏబిఏ టెక్స్ట్ లో లేదా? ఎందుకు ఇన్సెప్ట్ తీసుకున్నారు మరి? ఉంది. సో ఉంటే ఎన్ని టైమ్స్ అక్కర్ అయింది? 2 టైమ్సా? బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది 1 టైమ్, ఏఏబిఏ ఇది 1 టైమ్. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఎక్కడైంది? ఏఏబిఏ ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మళ్ళీ తీసుకోవచ్చు కదా, ఏఏబిఏ ఇది ఒకటి. సో టోటల్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ అక్కర్ అయింది. అవునా? సో టోటల్ 3 occurrences are there. సో మనం ఏం రిటర్న్ చేయాలా? వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ది ప్యాటర్న్ ఇన్ ద టెక్స్ట్. ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఎన్ని టైమ్స్ అక్కర్ అయితే అన్ని టైమ్స్ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. సో అంటే ఏఏబిఏ అంటే స్టార్టింగ్ ఏ దగ్గర జీరో ఇండెక్స్, నెక్స్ట్ ఎక్కడ ఎండ్ అయింది ఆ ఇండెక్స్? 3 దగ్గర ఎండ్ అయింది. అంటే మనం ఏది రిటర్న్ చేయాలా? స్టార్టింగ్ రిటర్న్ చేయాలా, ఎండింగ్ రిటర్న్ చేయాలా, లేకపోతే 0 to 3 దగ్గర ఫైండ్ అయిందని రిటర్న్ చేయాలా? వీ హ్యావ్ టు రిటర్న్ ద స్టార్టింగ్ ఇండెక్స్. వీ హ్యావ్ టు రిటర్న్ ది స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే, ఎక్కడైతే స్టార్ట్ అయిందో ప్యాటర్న్ ఆ స్టార్టింగ్ ఇండెక్స్ ని రిటర్న్ చేయాలి. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో కదా. సో ఇలా తీసుకున్నాం. చూడండి, ఇది టెక్స్ట్. దీస్ ఆర్ ది ఇండిసెస్ 0 to 15 ఇండిసెస్. సో టోటల్ లెంత్ ఈ 16 క్యారెక్టర్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఇది ప్యాటర్న్ లెంత్ ఈస్ 4. సో ఎక్కడెక్కడ అయింది అంటే
జీరో దగ్గర అక్కర్ అయింది. 0 నుంచి 3 వరకు ప్యాట్రాన్ అనేది మ్యాచ్ అయింది. ఓకే. సో అంటే మనం ఏం రిటర్న్ చేయాలా? స్టార్టింగ్ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. స్టార్టింగ్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ ప్యాటర్న్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆ ఇండెక్స్ ని రిటర్న్ చేయాలి. 0 దగ్గర స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ టు రిటర్న్ దట్ ద ప్యాటర్న్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 0 ఇన్ ద టెక్స్ట్. ఇండెక్స్ 0. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఫౌండ్ అయింది అంటే మళ్ళీ ఇండెక్స్ 9 దగ్గర ఫౌండ్ అయింది. 9 నుంచి ఎంతవరకు 12 వరకు మ్యాచ్ అయింది. 9 నుంచి 12 వరకు మ్యాచ్ అయింది. ఏఏ బిఏ. సో అంటే వీ హ్యావ్ టు రిటర్న్ ద స్టార్టింగ్ ఇండెక్స్ కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్యాట్రాన్ ఇన్ ద టెక్స్ట్ కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది? నైన్త్ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయింది. సో ఇండెక్స్ 9 ఫౌండ్ అట్ ఇండెక్స్ 9. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ మ్యాచ్ అయింది? ఇండెక్స్ 12 దగ్గర మ్యాచ్ అయింది. 12 నుంచి 15 వరకు ప్యాట్రాన్ ఉంది మళ్ళీ. సో pattern matches at index 12. So finally the pattern matches at index 0 and at index 9 and at index 12. ఎక్కడైతే అక్కర్ అయిందో సో అక్కడల్లా మనము ఇండెక్స్ ని రిటర్న్ చేస్తున్నాము. సో 3 టైమ్స్ అక్కర్ అయింది. అక్కర్ అయిన స్టార్టింగ్ ఇండెక్స్ ని రిటర్న్ చేస్తున్నాం. ప్యాటర్న్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 0, ఇండెక్స్ 9 అండ్ ఇండెక్స్ 12. ఓకే. దెన్ దీనికి అల్గారిథం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మాన్యువల్గా అయితే మనం క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యాయా లేదా చూసుకొని ఇండెక్స్ని రిటర్న్ చేస్తున్నాము. అల్గారిథం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీనికి? సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అజ్యూమ్ దట్ ద టెక్స్ట్ సైజ్ ఈజ్ n and the pattern size is m. Okay, text size is n and the pattern size is m. And you also assume that the text size is greater than the pattern size. Text size is greater than the pattern size. In the sense, n is greater than m. Okay. So, and you have to compare the pattern characters with the text characters. One by one, you have to compare. ప్యాటర్న్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది మ్యాచ్ అవ్వాలి టెక్స్ట్ లో. మ్యాచ్ అయితేనే దెన్ యూ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్స్. ఓన్లీ 2 క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యి ఇంకో 2 క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వకపోతే దట్ ఈస్ నాట్ ఫౌండ్ అనేసి మీనింగ్. సో అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలంటే హియర్ వీ హ్యావ్ టు టేక్ ఏ విండో ఆఫ్ సైజ్ ప్యాటర్న్ ఆఫ్ సైజ్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ ఎంత సైజు ఉంటుందో అంత విండో సైజు మనం తీసుకోవాలి. అంత విండోని మనం తీసుకోవాలి. ఇక్కడ ప్యాటర్న్ సైజ్ 4. సో వీఆర్ టేకింగ్ ది విండో సైజ్ యాజ్ 4. విండో సైజ్ యాజ్ 4. Okay, then we have to move this window over the text. We have to place this window over the text. Okay, so first index 0 దగ్గర ప్లేస్ చేసాం. ఈ రెడ్ కలర్ తో మార్క్ చేసాం కదా, సో అది ఫస్ట్ విండో. ఓకే, then what we have to do? We have to compare the window characters with the pattern characters one by one. Okay, విండోలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ప్యాటర్న్లో ఉన్న ప్రతి క్యారెక్టర్తో మ్యాచ్ చేయాలి. సో విండోలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ప్యాటర్న్ క్యారెక్టర్స్తో మ్యాచ్ అయితే దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ది విండో. సో ఏంటి విండో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ 0 నుంచి 3 వరకు ఉంది. రెడ్ కలర్తో మార్క్ చేస్తుంది విండో. ఓకేనా? సో ఈ విండో ఎంత సైజ్ తీసుకోవాలి? ప్యాటర్న్ ఎంత సైజ్ ఉందో అంత సైజు విండోని తీసుకోవాలి. ఆ విండోని టెక్స్ట్ పై ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ విండో వచ్చి 0 నుంచి 3 వరకు ఉంది. ఓకే, then what we have to do? We have to compare the window characters with the pattern characters. If each and every window character matches with each and every pattern character, then we have to return that the index, the pattern found at index అనేసి స్టార్టింగ్ ఇండెక్స్, విండో స్టార్టింగ్ ఇండెక్స్ ని రిటర్న్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు మూవ్ ద విండో 1 క్యారెక్టర్ రైట్. వీ హ్యావ్ టు మూవ్ ద విండో 1 పొజిషన్ రైట్. అంటే ఒక పొజిషన్ మూవ్ చేయాలి, ఒక పొజిషన్ స్లైడ్ చేయాలి విండోని. ఓకేనా? సో ఒక పొజిషన్ స్లైడ్ చేస్తే నెక్స్ట్ విండో ఏంటి? బ్లూ కలర్తో మార్క్ చేశానే, అది నెక్స్ట్ మూవ్ చేశాక నెక్స్ట్ విండో అనమాట. ఓకేనా? సో ఫస్ట్ 0 నుంచి 3 వరకు విండోని ప్లేస్ చేశాను. నెక్స్ట్ 1 నుంచి 4 వరకు విండోని ప్లేస్ చేశాను. ఇప్పుడు 1 నుంచి 4 వరకు ఉన్న క్యారెక్టర్స్తో మళ్ళీ ఏం చేయాలి? ఈ విండో క్యారెక్టర్స్ని 1 నుంచి 4 దగ్గర ఉన్న క్యారెక్టర్స్ని వీ హ్యావ్ టు కంపేర్ విత్ ది ప్యాటర్న్ క్యారెక్టర్స్. సో అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయితేనే దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ ద ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మ్యాచ్ అయినా కాకపోయినా దెన్ వీ హ్యావ్ టు మూవ్ ద విండో
we have to move the window one position to the right. సో వన్ పొజిషన్ రైట్ మూవ్ చేస్తే నెక్స్ట్ విండో ఎక్కడ ప్లేస్ చేసాం, ఈ గ్రీన్ కలర్తో మార్క్ చేసానే అది నెక్స్ట్ మూవ్ చేశాక విండోని ప్లేస్ చేస్తున్నట్టు. సో ఇండెక్స్ 2 దగ్గర 2 నుంచి 5 వరకు విండోని ప్లేస్ చేసాం. సో మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్, వీ హ్యావ్ టు కంపేర్ ద విండో క్యారెక్టర్స్ విత్ ది ప్యాటర్న్ క్యారెక్టర్స్. If each and every character is matched, then only we have to return that the pattern is found at index అనేసి we have to return the starting index of the window. Okay, like that we have to move the window until it reaches to the last position. Last position in the sense window last position ఏమవుతుంది, లాస్ట్ విండో పొజిషన్ ఏంటి, ఇది లాస్ట్ విండో పొజిషన్ 12 నుంచి 15 వరకు. దీన్ని ఇంకా మూవ్ చేయగలమా, తర్వాత 13 దగ్గర నుంచి విండోని తీసుకోగలమా, 13 దగ్గర నుంచి తీసుకోవాలంటే లెంత్ 4 ఉండాలి కదా, 4 క్యారెక్టర్స్ ఉండాలి కదా. సో అంటే లాస్ట్ విండో పొజిషన్ ఈస్ దిస్ వన్, లాస్ట్ విండో పొజిషన్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ 12. నెక్స్ట్ 13 దగ్గరికి మూవ్ చేయలేం విండోని, ఇంకా ఇదే లాస్ట్, ఇదే లాస్ట్ 12th ఇండెక్స్ ఇస్ ది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది విండో. ఓకే, ఎందుకు ఇదే లాస్ట్ అంటున్నాం, 13 దగ్గర విండోని ప్లేస్ చేస్తే ఓన్లీ 3 క్యారెక్టర్స్ మాత్రమే విండోలో ప్లేస్ అవుతాయి, లాస్ట్ క్యారెక్టర్ అనేది ప్లేస్ చేయడానికి లేదు కదా టెక్స్ట్లో ఇంకా. సో విండో సైజ్ ఈస్ 4, అంటే 4 క్యారెక్టర్స్ ఉండాలి విండోని ప్లేస్ చేయాలి అంటే. సో ద విండో స్టార్టింగ్ పొజిషన్ ఈస్ 0 అండ్ ది విండో ఎండింగ్ పొజిషన్ ఈస్ 12. ఓకేనా, స్టార్టింగ్ పొజిషన్ వచ్చి 0 అంటే ఫస్ట్ 0th ఇండెక్స్తో స్టార్ట్ అయింది విండో. సో అలా మూవ్ చేసుకుంటూ లాస్ట్ పొజిషన్ ఎక్కడ అంటే విండోది 12th దగ్గర లాస్ట్ పొజిషన్. అర్థమైందా? సో 0th ఇండెక్స్ దగ్గర విండోని ప్లేస్ చేసాం. నెక్స్ట్ తర్వాత ఏం చేసాము, మూవ్ చేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి మళ్ళీ 4th ఇండెక్స్ వరకు ప్లేస్ చేసాం. మళ్ళీ మూవ్ చేసాము సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ ఇండెక్స్ దగ్గర మళ్ళీ ప్లేస్ చేసాం, సెకండ్ ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ వరకు, సారీ 5th ఇండెక్స్ వరకు. అగైన్ మూవ్ చేసాం మళ్ళీ థర్డ్ ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ వరకు. సో ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి క్యారెక్టర్ని మనం ప్రతి సబ్ సీక్వెన్స్ తీసుకోవాలి కదా, ప్రతి సబ్ సీక్వెన్స్ తీసుకోవాలి అంటే 0 నుంచి 3 దగ్గరకు వచ్చే సబ్ సీక్వెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 నుంచి 4 దగ్గర ఉన్న సబ్ సీక్వెన్స్ తీసుకొని కంపేర్ చేయాలి. నెక్స్ట్ 2 నుంచి 5 వరకు ఉన్న సబ్ సీక్వెన్స్ తీసుకొని కంపేర్ చేయాలి. ఏ సబ్ సీక్వెన్స్ తో మ్యాచ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ సీక్వెన్స్. దట్స్ వై వీఆర్ ప్లేసింగ్ ద విండో ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్, on each and every index. So the last position of the window is 12th position, 12th position. Okay na, ide last position, అంతేగాని 5th position 15th position is not the last position of the window. అర్థమైందా? సో అంటే 12th పొజిషన్ లాస్ట్ ఇండెక్స్ అంటే ఇన్ జనరల్ ఎలా చెప్తాం, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది లాస్ట్ విండో, టెక్స్ట్ సైజ్ n ప్యాటర్న్ సైజ్ m అనుకుంటే దెన్ వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది లాస్ట్ విండో. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది లాస్ట్ విండో. ఇక్కడ ఏంటి, ప్యాటర్న్ సైజు 4, టెక్స్ట్ సైజు 16, లాస్ట్ విండో యొక్క ఇండెక్స్ వచ్చి 12, అంటే ఏంటి 16 మైనస్ 4 12 కదా. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఓకే జనరలైజ్డ్, ఐఎమ్ ఆస్కింగ్ జనరలైజ్డ్. సపోజ్ టెక్స్ట్ సైజు 10, ప్యాటర్న్ సైజు 3, text size is 10 and pattern size is 3, then what is the index of the last window? What is the index of the last window? చెప్పండి, text size is 10 and pattern size is 7. Index of the last window is, sorry, pattern size is 3, index of the last window is 7. Okay. Size of the text minus size of the pattern. Okay. So ante enti n minus m. Size of the text is n and
size of the pattern is m. So the last window index is n minus m. Okay. This is the procedure how to perform the string matching using Navi string matching concept. So for this procedure we have to implement the algorithm. To implement the algorithm. See, this is the algorithm for the Navi string matching. So here we are taking m as the string length of the pattern and n as the string length of the text. And then we have to compare window characters with the pattern characters. That's why the window ranges from 0 to n minus m. The starting index of the window is 0 and the last index of the window is n minus m. That's why we are taking the starting that's why we are taking the for loop from 0 to n minus m. 0 to n minus m. Then సో విండోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? విండో సైజ్ ఏంటి? ప్యాట్రన్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ ది విండో సైజ్. సో అంటే విండోలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ప్యాట్రన్లో ఉన్న ప్రతి క్యారెక్టర్తో మ్యాచ్ చేయాలి. దట్స్ వై వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఇన్నర్ ఫర్ లూప్ దట్ ఈస్ జే ఫర్ లూప్. సో దీన్ని ఎంతవరకు తీసుకోవాలి? 0 నుంచి. సో వాట్ ఈస్ ద ప్యాట్రన్ సైజ్ ఆర్ విండో సైజ్? m kada. So that's why we are taking the inner loop from 0 to m. From 0 to m. J less than m in the sense 0 to m minus 1. Okay. So ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? We have to compare the text characters with the pattern characters. That's why we are comparing. If text of I plus j is equal to pattern of j or not. If the text characters are equal to the pattern characters, okay, then again we have to increment j value and then we have to compare the next text character with the pattern character. So like that అలా ప్రతి క్యారెక్టర్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి up to the last index of the pattern. Okay, last index of the pattern as well as the window. Okay, so text లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని ప్యాటర్న్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ తో కంపేర్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇది ఫాల్స్ అయితే ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే దెన్ బ్రేక్ ఇన్ ద సెన్స్ ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఈ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బ్రేక్ అంటే ఏ ఫర్ లూప్ లో ఉందో ఆ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఓకే. సో జే ఫర్ లూప్ లో బ్రేక్ ఉంది. సో విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ఓన్లీ జే ఫర్ లూప్ నాట్ ఫ్రమ్ ది అవుటర్ ఫర్ లూప్. ఓకే. సో మ్యాచ్ అవ్వకపోతే ఎగ్జిట్ అయ్యి ఇన్నర్ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళి ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే మళ్ళీ ఏంటి అంటే విండో అనేది నెక్స్ట్ పొజిషన్కి మూవ్ చేసినట్టు దాని మీనింగ్. ఓకే. సో మళ్ళీ ఆ విండోలో మళ్ళీ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? ప్యాటర్న్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్. సో అగైన్ విల్ take the j for loop from 0 to m. Again we'll compare the text characters with the pattern characters. If they didn't match, again break. ఒక క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోతే రిమైనింగ్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ బ్రేక్ ఎందుకు తీసుకున్నాము? సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. విండో సైజ్ ఏంటి ఇక్కడ 0 to 3. 0 to 3 ఇస్ ది విండో. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ టెక్స్ట్ క్యారెక్టర్ ని ప్యాటర్న్ క్యారెక్టర్ తో మ్యాచ్ చేస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోతే రిమైనింగ్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో విండోని మూవ్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ని నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ని నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ని మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు ఆ విండోలో. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయితేనే ప్యాటర్న్ బౌండ్ అన్నట్టు, లేకపోతే లేదు. కాబట్టి ఏం చేయాలి? విండోని నెక్స్ట్ పొజిషన్ కి మూవ్ చేసి అందులో ఉన్న క్యారెక్టర్స్ ని ప్యాటర్న్ తో కంపేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాము. సో విండోని నెక్స్ట్ పొజిషన్ కి మూవ్ చేసి నెక్స్ట్ విండోలో ఉన్న క్యారెక్టర్స్ ని ప్యాటర్న్ క్యారెక్టర్స్ తో మ్యాచ్ చేస్తాం. సో ఇఫ్ j is equal to m, j is equal to m ఎప్పుడు అవుతుంది? జే వాల్యూ కంప్లీట్ గా జే లూప్ అనేది కంప్లీట్ గా రిపీట్ అయితే అంటే జే వాల్యూ కంప్లీట్ గా ఇంక్రిమెంట్ అయితే
దెన్ ఓన్లీ జే బికమ్స్ ఎన్. ఒకవేళ ఏ జే వాల్యూకైనా సపోజ్ జే ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, జే ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుందా? అవ్వదు. అలా కాకుండా ఈ ఇఫ్ కండిషన్ ట్రూ కాలేదు, కాకపోతే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? జే వాల్యూ ఫస్ట్ జీరో అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వలేదు, మళ్ళీ జే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ 2 లైక్ దట్ జే ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇఫ్ అనేది ఫర్ అనేది కంప్లీట్ గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే దెన్ ఓన్లీ జే బికమ్స్ ఎం. జే ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు ఎం అయితే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు? ఇక్కడ నాట్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఇఫ్ టెక్స్ట్ ఐ ప్లస్ జే ఇస్ నాట్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ జే. నాట్ ఈక్వల్ టు అంటే క్యారెక్టర్ తో మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఓన్లీ బ్రేక్. ఎప్పుడు మ్యాచ్ అవ్వకపోతే, సపోజ్ ఏదో ఒక క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోయినా అప్పుడే బ్రేక్ అవుతుంది. అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే దెన్ కంప్లీట్ గా ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు ఎం అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు ఎం అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ప్యాటర్న్ ఈస్ ఫౌండ్. సో ఎక్కడ ఫౌండ్ అయిందో దాని ఇండెక్స్ రిటర్న్ చేయాలి కాబట్టి ప్యాటర్న్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ కి ఒకసారి ట్రేస్ అవుట్ చేసి చూద్దాం. సి హియర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఈ ఎగ్జాంపుల్ కి తీసుకున్నాం మనం. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ కి అల్గారిథం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. సో m is equal to string length of the pattern. So what is the length of the pattern? 4 characters. And the length of the text is 16. 16 characters are there. M is equal to 4, n is equal to 16. So I is equal to 0 to n minus m in the sense 12. 0 to 12. Next. J is equal to 0 to j less than m in the sense j is equal to 0 to m అంటే 4 కదా. సో j లెస్ దాన్ m అంటే ఎంత వరకు ఇది రిపీట్ అవుతుంది? m మైనస్ 1 వరకు. m మైనస్ 1 ఇన్ ద సెన్స్ 3. j is equal to 0 to 3. Next we are comparing text of I plus j is not equal to pattern of j or not. Text of I plus j. Text of I అంటే ఇనిషియల్ గా 0, j అంటే కూడా 0. ఓకే. టెక్స్ట్ ఆఫ్ 0 is not equal to pattern of 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ ని టెక్స్ట్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ని ప్యాట్రాన్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ని కంపేర్ చేస్తున్నాం. ఈక్వల్ కాకపోతే దెన్ బ్రేక్. అంటే ఇంకా ఈ ఫర్ లూప్ ని ఇంకా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్నర్ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే. సో ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్ తో కంపేర్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ స్టూడెంట్స్ కి వస్తుంది. కొంచెంసేపు క్లాస్ అయిపోయిన వరకు కామ్గా ఉంది. j is equal to 0, I is equal to 0. That's why text of 0 is not equal to pattern of 0 or not అని చెక్ చేస్తున్నాం. ఈక్వల్ కాకపోతే ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో ఈ కేసులో ఏంటి? ఈక్వల్.
టూ క్యారెక్టర్స్ ఈక్వల్ కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్రేక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, జే వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి జే 1 అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఆఫ్ 1 ఐ ప్లస్ జే అంటే ఐ వచ్చి 0, జే వచ్చి 1 కదా. సో టెక్స్ట్ ఆఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ 1. టెక్స్ట్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ 1. ఈ ఎగ్జాంపుల్కి ఈక్వల్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇఫ్లో బ్రేక్ ఉంది కాబట్టి బ్రేక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి జే 2 అవుతుంది. జే 2 అయితే టెక్స్ట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ 2 ఆర్ నాట్. టెక్స్ట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ 2. సో నాట్ ఈక్వల్ కాదు కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. Again j value is incremented. Now the j value becomes 3. Text of 3 is not equal to pattern of 3. False. Okay, that's why the break statement is not executed in this case also. Again the j value is incremented. Now the j value becomes 4 and j less than m for loop లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే m వచ్చి 4, j వాల్యూ కూడా ఇప్పుడు 4. సో 4 లెస్ దాన్ 4 ఫాల్స్. సో ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతే వెయిట్ ఏముంది స్టేట్మెంట్ ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ నాట్ అనే స్టేట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, జే ఈజ్ ఈక్వల్ టు ఎం కదా, జే వాల్యూ 4, ఎం వాల్యూ 4 అంటే ఏంటి, సో ప్యాట్రన్ ఈజ్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ. సో ప్యాట్రన్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 0. సో ఇండెక్స్ 0 దగ్గర ఫౌండ్ అయిందని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఫర్ లూప్కి వెళ్ళి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మళ్ళీ ఈ క్యారెక్టర్ దగ్గర నుంచి 4th క్యారెక్టర్ వరకు కంపేర్ చేస్తాము. ఒకవేళ ఈక్వల్ అయితే, అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్ అవుతూ ఉంటే 4th క్యారెక్టర్ వరకు వెళ్తాము. ఒకవేళ లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి. ఓకే, సపోజ్ ఈ 2 క్యారెక్టర్స్, ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్, ఇక్కడ ఈ విండోలో సెకండ్ క్యారెక్టర్ ఈక్వల్ అవ్వలేదు. ఇదేమో బి, ఇదేమో ఏ. సో ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ప్యాటర్న్ క్యారెక్టర్స్ని నెక్స్ట్ క్యారెక్టర్స్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, విండోని మూవ్ చేయాలి నెక్స్ట్ పొజిషన్కి. నెక్స్ట్ ఈ పొజిషన్, సెకండ్ పొజిషన్ నుంచి 5th పొజిషన్ వరకు విండో తీసుకొని ప్యాటర్న్ క్యారెక్టర్స్తో కంపేర్ చేయాలి. అర్థమైందా? సో విండోలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయితేనే, విండోలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ప్యాటర్న్ క్యారెక్టర్తో మ్యాచ్ అయితేనే జే వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము. ఒకవేళ మధ్యలో ఏదైనా క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్తో కంపేర్ చేయము, బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము. అంటే విండోని మూవ్ చేస్తున్నాము, విండోని ఒక పొజిషన్ మూవ్ చేస్తున్నాము టెక్స్ట్ పై అనేసి దాని మీనింగ్. అర్థమైందా? అర్థమైందా? ఈ సెక్షన్ ఎవరికి అర్థం కాలేదు వాళ్ళకి చెప్పండి అమ్మా. వాట్ అబౌట్ ద రిమైనింగ్? అలగార్థం చాలా సింపుల్ గా ఉంది కదా. ఓకే, చూడండి. దెన్ వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ అల్గారిథం? చూడండి, outer for loop is executed for how many times?
0 to n minus m. In the sense n minus m times it is executed. Outer for loop is n minus m times. Inner for loop, ఇది ఇన్నర్ ఫర్ లూప్ ఇండివిజువల్గా అయితే m టైమ్స్, ఇండివిజువల్గా అయితే m టైమ్స్. ఇది దీని లోపల ఉంది కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ కాబట్టి n మైనస్ m ఇంటూ m, n మైనస్ m ఇంటూ m. అవునా? సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ n మైనస్ m ఇంటూ m, n మైనస్ m ఇంటూ m. ఓకే, సో దీన్ని బెస్ట్ కేసు వర్స్ట్ కేసు టైం కాంప్లెక్సిటీస్ అయితే ఏంటో చూద్దాం. బెస్ట్ కేస్ ఎప్పుడు అక్కర్ అవుతుంది, వర్స్ట్ కేస్ ఎప్పుడు అక్కర్ అవుతుందో చూద్దాం. చూడండి, బెస్ట్ కేస్కి ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకున్నాం. సపోజ్ టెక్స్ట్ ఇలా ఉంది, టెక్స్ట్ వచ్చి ఏఏ బి డబల్ సి డబల్ ఏ, ఇది టెక్స్ట్. ప్యాటర్న్ వచ్చి ఎఫ్ డబల్ ఏ. ఓకే, ప్యాటర్న్ క్యారెక్టర్స్ ఏ టెక్స్ట్ క్యారెక్టర్ తో కూడా మ్యాచ్ అవ్వదు. ప్యాటర్న్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ టెక్స్ట్ లో ఉన్న ఏ క్యారెక్టర్స్ తో మ్యాచ్ అవ్వదు. ఇక్కడ మనం అల్గారిథం ఎలా రాసాము, ఏ ఒక్క క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోయినా దెన్ మ్యాచ్ అవ్వకపోతే ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేయండి, ఆ విండోలో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ తో కంపేర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టరే మ్యాచ్ అవ్వకపోతే, ప్యాటర్న్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టరే విండోలో ఉన్న క్యారెక్టర్ తో మ్యాచ్ అవ్వకపోతే విండోలో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ ని ప్యాటర్న్ లో ఉన్న క్యారెక్టర్స్ తో కంపేర్ చేయండి. ఎందుకని, ఫస్ట్ క్యారెక్టరే మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, టెక్స్ట్ ఆఫ్ ఐ ప్లస్ జే ఇస్ నాట్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ జే. సో ఈ ఎగ్జాంపుల్కి ఏంటి, టెక్స్ట్ ఆఫ్ ఐ ప్లస్ జే అంటే టెక్స్ట్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు ప్యాటర్న్ ఆఫ్ 0, ట్రూ. ట్రూ కాబట్టి ఏమవుతుంది, బ్రేక్. బ్రేక్ ఇన్ ద సెన్స్ ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా రిమైనింగ్ ప్యాటర్న్ క్యారెక్టర్స్ ని విండో క్యారెక్టర్స్ తో కంపేర్ చేయండి. యాక్చువల్ గా అయితే ఇంకా 2 ప్యాటర్న్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ ఏ. వీటిని కూడా ఏం చేయాలి, విండోలో ఉన్న క్యారెక్టర్స్ తో కంపేర్ చేయాలి. విండోలో ఉన్న సెకండ్ క్యారెక్టర్ ని ప్యాటర్న్ లో ఉన్న సెకండ్ క్యారెక్టర్ తో కంపేర్ చేయాలి. విండోలో ఉన్న థర్డ్ క్యారెక్టర్ ని ప్యాటర్న్ లో ఉన్న థర్డ్ క్యారెక్టర్ తో కంపేర్ చేయాలి. దట్ ఈస్ ది అన్నెసెసరీ కంపారిజన్. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోతే ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కంపేర్ చేసి ఉపయోగం ఏంటి? కంప్లీట్ ప్యాటర్న్ అనేది మనకి ఒక చోట ఫౌండ్ అవ్వాలి, ఒక చోట ఫౌండ్ అవ్వాలి. అంతేకాని ఒక 2 క్యారెక్టర్స్ ఫౌండ్ అయ్యి రిమైనింగ్ క్యారెక్టర్స్ ఫౌండ్ అవ్వకపోతే దట్ ఈస్ నాట్ మ్యాచ్డ్. ఓకేనా? సో ఇన్ కేస్ ఇలా ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ గా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, కంప్లీట్ గా రిపీట్ అవ్వదు. అవునా? ఈ ఎగ్జాంపుల్ కి ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ గా రిపీట్ అవ్వదు కదా. సో ఓన్లీ అవుటర్ ఫర్ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ప్యాటర్న్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టరే మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ తో కంపేర్ చేయం కదా, ఫస్ట్ క్యారెక్టర్ కి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, ఈ అప్లికేషన్ కి బెస్ట్ కేస్ అనేది అక్కర్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఇన్నర్ ఫర్ లూప్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎగ్జిక్యూటెడ్. సో ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఓన్లీ outer for loop is executed. Outer for loop, how many times it is executed? n minus m times. ఓకే, సో ప్రతిసారి ఇన్నర్ ఫర్ లూప్ ప్రతి ఒక్క ఐ వాల్యూకి ఇన్నర్ ఫర్ లూప్ 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. i is equal to 0కి ఇన్నర్ ఫర్ లూప్ 1 టైమే, i is equal to 1కి ఇన్నర్ ఫర్ లూప్ 1 టైమే. ఓకే, లైక్ దట్ ఈ నార్మల్ స్టేట్మెంట్స్ ఎన్ని టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయో అన్ని టైమ్స్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంట్ జే, ఈ ఫర్ లూప్ లో జే, ఈ స్టేట్మెంట్ ఉంది కదా ఇంట్ జే అనే స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ఫర్ లూప్ కూడా అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఏ నార్మల్ స్టేట్మెంట్ ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ కి. సో అంటే ఓన్లీ అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని దాని మీనింగ్. సో అవుటర్ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, n మైనస్ m టైమ్స్. సో అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n మైనస్ m.
సో n ఈస్ గ్రేటర్ దాన్ m కాబట్టి వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ ఆర్డర్ ఆఫ్ m, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ n. లేదు అంటే మీరు ఇలా అయినా రిప్రజెంట్ చేయండి. m ఎందుకు తీసేయాలి మళ్ళీ, అదేం కాన్స్టెంట్ కాదు కదా అని మీకు అనుకుంటే యూ క్యాన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఆర్డర్ ఆఫ్ n మైనస్ m. ఓకే, దిస్ ఈస్ ది బెస్ట్ కేస్. వర్స్ట్ కేస్ ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఇన్నర్ ఫర్ లూప్ కూడా కంప్లీట్ గా రిపీట్ అయితే, కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయితే, దెన్ ది వర్స్ట్ కేస్ విల్ అక్కర్స్. సో ఎప్పుడు కంప్లీట్ గా రిపీట్ అవుతుంది అంటే క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతా ఉంటే కంప్లీట్ గా రిపీట్ అవుతా ఉంటుంది. ఓకేనా? సపోజ్ ఇలా ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఇది టెక్స్ట్ అంటే టెక్స్ట్ లో అన్ని ఏస్ ఉన్నాయి, ప్యాటర్న్ లో 3 ఏస్ ఉన్నాయి, ప్యాటర్న్ లో 3 ఏస్ ఉన్నాయి. సో ఫస్ట్ విండో ఏంటి? ఫస్ట్ విండో ఇస్ ప్లేస్డ్ అట్ టెక్స్ట్ ఇండెక్స్ వచ్చి 0 నుంచి 3 వరకు, 0 నుంచి 2 వరకు ప్లేస్ చేస్తాం. సో ప్యాటర్న్ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ విండో క్యారెక్టర్ తో మ్యాచ్ అవుతా ఉంది. ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అయింది, మళ్ళీ జేడాలు ఇంక్రిమెంట్ అవుతుంది, సెకండ్ క్యారెక్టర్ ని మ్యాచ్ చేస్తాము, మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ జేడాలు ఇంక్రిమెంట్ అయిపోయి థర్డ్ క్యారెక్టర్ కూడా మ్యాచ్ చేస్తాము. అంటే ప్యాటర్న్ లో ఉన్న క్యారెక్టర్స్ విండోలో ఉన్న క్యారెక్టర్స్ తో మ్యాచ్ అయితే అంటే సేమ్ అయితే, ప్యాటర్న్ లో ఉన్న క్యారెక్టర్స్ టెక్స్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయ్యాయి అనుకోండి, దెన్ దిస్ జే ఫర్ లూప్ ఈస్ రిపీటెడ్లీ, ఐ మీన్ రిపీటెడ్ కంప్లీట్లీ, ఇంక్రిమెంటెడ్ కంప్లీట్లీ. జే ఫర్ లూప్ అనేది కంప్లీట్ గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో అంటే అట్మోస్ట్ అయితే ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఇది m టైమ్స్, m టైమ్స్, ఇది n మైనస్ m టైమ్స్, ఇది వచ్చి n మైనస్ m ఇంటూ m టైమ్స్. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ n minus m into m. So which is equal to order of m into n minus m. This is worst case. అర్థమైందా టైం కాంప్లెక్సిటీ? చెప్పండి. So this is about naive string matching. Next we are having two more concepts in string matching, that is string matching with finite automata and string matching with Rabin-Karp algorithm. Okay, ఆ two concepts next class లో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ అల్గారిథం ట్రేస్ అవుట్ చేస్తారా? అల్గారిథం సింపుల్ గానే ఉంది కదా. ఎగ్జాంపుల్ కి అల్గారిథం ట్రేస్ అవుట్ చేస్తారా? నేను ఈ పీడిఎఫ్ మీకు పెడతాను, క్లాస్ రూమ్ లో పెడతాను పీడిఎఫ్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ కి అల్గారిథం ట్రేస్ అవుట్ చేయండి, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కి. లేదంటే మీరు ఏదైనా ఓన్గా ఎగ్జాంపుల్ తీసుకొని దానికైనా ట్రేస్ అవుట్ చేయండి, చేసి అప్లోడ్ చేయండి. ఓకే.